దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరివాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియబిడ్లారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము క్షేమం, మీరు క్షేమం అని అనుదినము ప్రార్థన చేయుచున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రేమ కనికరము కలిగిన దేవా, స్తోత్రములు తండ్రి. నిత్యము ఆదరించు దేవుడవు, బలపరిచే దేవుడవు, ధైర్యం ఇచ్చే దేవుడవు, మమ్మలను పోషించి ఆయా సకల ఆశీర్వాదములు అనుగ్రహించి తండ్రి, మీ కృపతో నింపి మీ వాత్సల్యత, మీ ప్రేమ కనికరము నిండైన మా జీవితాలకు అనుగ్రహించి ప్రభు, మీరు నిత్యము నడిపిస్తున్న మంచి కాపరివి. ఇంత గొప్ప కాపరిని కలిగి ఉన్న మేము ధాన్యులం ప్రభువా. నన్ను సిలువ చేయడం మరుగు చేసుకొని జీవపు వాక్కుతో మాతో మాట్లాడండి. Release thy word, O Lord Father, so that we may strengthen in our life, O Father Jesus. Thank you, Master. Thank you, Lord Father. Thank you, Jesus, for each and everything, O Lord, in our life. మా దేవా, మా తండ్రి, మా జీవితాల్లో మేమేమై ఉన్నామో అది మీ దయ వలన ఉన్నామని నమ్మొచ్చు. యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగములలో యెహోవా నా కాపరి అని దావీదు ఆయన అనుభవ జీవితంలో చెప్పుచున్నాడు. కాపరి అన్నాడు అంటే హీ హిమ్సెల్ఫ్ కంపేరింగ్, ఇంప్లిమెంటింగ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ షీప్. యెహోవా నా కాపరి అంటే దేవుణ్ణి కాపరిగా, షెపర్డ్గా కలిగి ఉన్న దావీదు తన్ను తాను ఒక గొర్రెతో పోల్చుకుంటూ, గొర్రెగా అన్వయించుకుంటూ రాస్తున్నాడు ఆ యొక్క 23వ కీర్తన. అయితే మనము గమనించినట్లయితే లేఖన భాగములలో కాపరి గొర్రెకు ఉన్న ఆ యొక్క క్లోజ్నెస్ని బట్టి కొద్ది నిమిషంలో మాట్లాడుకుందాం. కాపరి అంటే హీఈస్ ఎ షెపర్డ్, గొర్రె అంటే షీప్. ఆ యొక్క వారి ఇరువురికి మధ్య ఉన్న ఆ యొక్క క్లోజ్నెస్ ఏంటి అని మనం గమనిస్తే, గొర్రె తనకు తను స్వయంగా పారిపోలేదు, తనకు తాను పోరాడలేదు. కాబట్టి పరిపూర్ణంగా కాపరి మీదే ఆధారపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆల్వేస్ షీప్ డిపెండ్స్ అపాన్ షెపర్డ్ బికాజ్ షీ కాంట్ ఫైట్, షీ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఈవిల్. ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువారు అంటున్నారు. ఆ యొక్క మంచి కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అవును ప్రియబిడ్లారా, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హీ ఈజ్ ఏ గుడ్ షెపర్డ్ టు ద షీప్ బికాస్ హీ లవ్ ద షీప్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పూర్ణముగా దేవుని మీద మనము ఆధారపడగలిగితే, దేవుని చిత్తముకు లోబడగలిగితే వీ కెన్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే గొర్రె తను స్వయంగా పోరాడలేదు, పరిగెత్తలేదు, తప్పించుకోలేదు ఆపద నుండి. కాబట్టి ఎప్పుడు కూడా కాపరి మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో గమనించినట్లయితే గొర్రె సుఖముగా ఉండాలి అంటే ఆయన మేపు గొర్రెలమైన మనము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయనకిష్టమైన మనము సుఖముగా ఉండాలి అంటే గొర్రె ఎల్లప్పుడూ 3 విషయాల్లో మరి తను బాధపడుతూ ఉంటుంది. ఏంటంటే, ఒకటి భయం ఉంటుంది. గొర్రెకి ఎప్పుడు భయం ఉంటుంది. ఎక్కడ ఏ యొక్క క్రూరముఖం వస్తుందో, ఏ యొక్క జంతువు వచ్చి ఆ గొర్రెను పట్టుకుపోతుందో, చంపేస్తుందని భయం ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ యొక్క గొర్రె ఎవరి వైపు చూస్తుందంటే, మనం చెప్పుకొని ఉన్నాం గొర్రెకున్న స్వభావం ఏంటంటే ఇట్ కాంట్ ఫైట్, ఇట్ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఎనిమీ. శత్రువు నుండి తప్పించుకోలేదు, అలా అని చెప్పి పరిగెత్తను లేదు. కాబట్టి పరిపూర్ణంగా కాపరి మీద ఆధారపడుతుంది. కాపరి ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి ఆ గొర్రెను ఆ యొక్క క్రూరముఖము నుండి, ఆ యొక్క శత్రువు నుండి, ఆ యొక్క జంతువుల నుండి సంహరింపబడకుండా గొర్రెను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. దేవుని పిల్లలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, ఆయన మేపు గొర్రెలమని చెప్పుకొనిచున్న మనము ఎల్లప్పుడూ కూడా వి ఆల్వేస్ లీన్ అంటు ద లార్డ్.
we have to depend upon our God's protection and His guidance. మనము ఏమి చేసుకోలేము, మన సమస్యను తొలగించుకోలేము, మనము కాపాడుకోలేము. కాబట్టి విశ్వాస పోరాటంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా మన తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు లేమి కలగదు అని అనుభవపూర్వకంగా దావీదు, కింగ్ డేవిడ్, హౌ he can tell means he had a lot of experiences with the connection of God Almighty. దేవునితో నిత్యము మంచి కనెక్టివిటీ కలిగిన దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు భయము లేదు, నేను భయపడ అవసరము లేదు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నది ఏమనగా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. Yes, God always be with us. He guide us. He lead us in temptations. In enemy comes, whatever we face, He is always with us to protect from all evil and danger. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి గొర్రె ఎప్పుడు కూడా భయపడుతుంది. ఎందుకు? క్రూర మృగం వచ్చి నన్ను చంపేస్తుందేమోనని. శత్రువైన అపవాది అయినా ఆ యొక్క క్రూర జంతువులు వస్తాయని భయపడినప్పుడు వెంటనే కాపరి ఏం చేస్తున్నాడంటే వెంటనే ఉండి ఆ భయాన్ని తొలగిస్తాడు. భయము అనేది ఎప్పుడు దూరం నుండి వస్తుంది. దూరం నుండి ఏ శత్రువు వస్తున్నాడో, దూరం నుండి ఏ క్రూర మృగం వస్తుందో, దూరం నుండి ఎటువంటి ఆ యొక్క అపవాది క్రియలు జరుగుతాయో, అంటే దూరం నుండి వచ్చే సమస్యలన్నిటినీ తొలగించగలిగిన శక్తి సమర్థుడైన, జీవము కలిగిన, జీవాధిపతి అయిన యేసయ్యను మనము కలిగి ఉన్నాము. హీ ఈజ్ మై షెపర్డ్, హీ ఈజ్ మై గుడ్ షెపర్డ్. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని ఎప్పుడు చెప్పగలవు అంటే, ఫియర్ నాట్ వాట్ ఎవర్ యూ ఫేస్. నీ జీవితంలో నువ్వు ఏది ఎదుర్కొన్నా కూడా, ఏ భయం వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా భయపడని అవసరం లేదు. బికాస్ గాడ్ బి విత్ యూ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అండ్ డేంజర్, ఫ్రమ్ ఆల్ ద ఎనిమీస్. హీ ఈస్ దేర్. ఫ్రమ్ ఫార్ ఇట్ విల్ కమ్. దూరం నుండి వచ్చేది అది భయము. ఆ భయం నుండి తప్పించేవారు మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుకున్న ప్రియబిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో భయమును పారద్రోలి, భీతిని పారద్రోలి, చీకటి అపవాద శక్తులను పారద్రోలగలిగిన, దూరము నుంచే సమస్త అపవాది క్రియలను, ఆపదలను తొలగించగలిగిన దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దైవమును కలిగి ఉన్న మనము ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గమనించినట్లయితే, రెండవది గమనించినట్లయితే బాధ. గొర్రెకు ఏముంటుంది? ఆయన ప్రజలమైన, ఆయన మేపు గొర్రెలమైన మనకు బాధలు ఉంటాయి. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భారాలు ఉంటాయి. ఆ భారములు, ఆ బాధలు, 6 బాధల నుండి విడిపించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. బాధలు కలిగినప్పటికి కూడా, శోధన వచ్చినప్పుడు బాధ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే పక్కలో నుండి వస్తుంది. బిసైడ్ భయం అనేది దూరం నుండి వస్తుంది. ఇట్ విల్ కమ్ ఫార్ ఫ్రమ్ అస్. మరి దూరం నుండి వచ్చేది భయం అయితే, బాధ పక్కలో నుండి వస్తుంది. మన సొంత వారే, అన్నదమ్ములే, రక్త సంబంధులే, తోబుట్టువులే, సో కాల్డ్ బ్లడ్ రిలేటివ్సే, సో క్లోజ్ ఫ్రెండ్సే, పక్కలో నుండి వచ్చేది బాధ. ఒకసారి గొర్రె, మరి ఆ గొర్రెల్లో, ఆ మందలో ఒక్కొక్కసారి పొటేళ్లను కూడా ఉంచినప్పుడు, అవి ఎదకొచ్చినప్పుడు వాటిని అటు ఇటు కదిలిస్తున్నప్పుడు వెంటనే కాపరి గమనించి ఏం చేస్తాడంటే ఆ పొటేళ్లను ఆ గొర్రెల నుండి తొలగించి సపరేట్గా పెడతాడు. అప్పుడు ఆ గొర్రె బాధ లేకుండా నెమ్మదిగా పడుకోగలుగుతుంది. ఏంటి గొర్రెలో దొడ్డిలో అంత తిరుగుతుంది, బాధపడుతుంది, ఎందుకు ఇది నిద్రపోవట్లేదు అని గమనించి కాపరి ఏం చేస్తాడంటే ఆ పొటేళ్లను వేర్పరిచినప్పుడు అది బాధ లేకుండా చక్కగా నెమ్మదిగా ఉంటుంది. ఆ యొక్క నెమ్మదిగా చక్కగా ఉండాలంటే ఆ పక్కల నుండి వచ్చే బాధను బాధ పెట్టే, ఆ బాధించే ఆ యొక్క పొటేల్ను సపరేట్ చేయాలి. సో వీ నీడ్ టు బీ పీస్ అండ్ జాయ్. ఆ బాధ లేకుండా,
ఆ వేదన లేకుండా నెమ్మదిగా నిమ్మళముగా సంతోషంగా ఉండాలి అంటే, నెమ్మదిగా పడుకోవాలంటే మనల్ని బాధపరిచే వారి నుండి దూరముగా ఉండాలి. దుష్టుని చూసి దూరంగా పారిపోవాలి. లేదా ఇంకా మనం గమనించినట్లయితే మనల్ని బాధిస్తున్న ఆ బాధాకరమైన పరిస్థితుల నుండి we need to separate so that we can have peace, joy and happiness in our life. We have to realize from where I am getting this pain, agony, this sorrow, this blame, all things we have to analyze and we have to rectify. మనం గమనించినట్లయితే కాపరి అయిన మన ప్రభు అయిన యేసయ్య మన చెంత నుండి మనతో ఉండి మన హత్తుకుంటూ ఆయన వాత్సల్యత ప్రేమ కనికరాన్ని చూపిస్తూ ఆల్ ద టైమ్ హి ఈజ్ విత్ us to take away all our pain. పక్కలో నుండి వచ్చే బాధను తొలగించడానికి మన జీవము కలిగిన జీవాధిపతి మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు కలగదు అంటున్న కీర్తనకారుడైన దావీదు అనుభవపూర్వకంగా రాసిన కీర్తన ఏమనగా ఏంటంటే, నాకు భయము కలిగిన, భయము శత్రువు అనే భయము, దుష్ట మృగాలు, ఆ క్రూర మృగాలనే భయాలు దూరం నుండి వచ్చినా కూడా నా కాపరి నాకు ఉన్నాడు కాబట్టి నాకు భయము లేదు. శత్రువు అయిన అపవాదిని జయించగలిగిన సామర్థ్యము నా ప్రభువారు నాకు ఇచ్చి ఉన్నారు. నాతో ఉన్న ప్రభువారు ఆయన నన్ను నిత్యము బలపరుస్తున్నారనే నిరీక్షణతో, అనుభవంతో మాట్లాడుతున్నారు. సో మనము కూడా మన యొక్క మానవ మనుగడలో, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగిపోతున్న తరుణంలో ఎన్నో భయాలు, ఎన్నో బాధలు మనల్ని పట్టి పీడించినా కూడా కుడికి ఎడముకకు తొలగకుండా దేవునిలో అంటుకట్టబడిన వారమై, స్థిరులమై, విశ్వాసమందు స్థిరులమై, వేరుపారిన వారమై దేవుని యొక్క అనుగ్రహము పొందేవారముగా ఉండాలి. అలల వంటి శోధనలు, పర్వతములు లాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చి, సముద్ర తరంగముల లాంటి వేదనలు మనల్ని వెంటాడినా కూడా we no need to feel anything because God be with us. యెహోవా నా కాపరి, నా కాపరిగా మీరున్నారు కదా ప్రభు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి? నన్ను ఎన్ని సందర్భాలు, ఎన్ని సమయాలు, ఎన్ని సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే కమ్ ఇన్ మై లైఫ్, బట్ ఐ విల్ నాట్ మూవ్ ఆర్ షేకెన్ ఎట్ ఆల్. దేవుని స్తోత్రం. నేను కదల్చబడను, ఎందుకనగా బండ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు కాపరిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గొర్రెలో ఉన్న 3 లక్షణాలు, ఒకటి ఏంటంటే అది పరిపూర్ణంగా కాపరి మీద ఆధారపడుతుంది. ఎందుకు ఆధారపడుతుంది అంటే అది పారిపోలేదు శత్రువుని చూసినప్పుడు, అలా అని చెప్పి సొంతగా పోరాడలేదు. కాబట్టి పరిపూర్ణంగా ఆ గొర్రె కాపరిని వెంబడిస్తుంది. కాపరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన మేపు ప్రజలమైన మనల కాయు మరి మన ప్రభు వారిని మనము కాపరిగా కలిగి ఉండి ప్రభువారిని మనం వెంబడించే వారంగా, ప్రభువు మీద పరిపూర్ణంగా ఆనుకునే వారంగా, ఆ ప్రభువారిని మనము కలిగి ఉన్నప్పుడు మనకు బాధ దూరం నుండి వచ్చినా మనము భయపడ అవసరం లేదు. బాధ కలిగిన మనం ఏమాత్రం కూడా బాధపడ అవసరం లేదు. ఎందుకంటే బాధలను తీర్చువాడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన మన బాధలన్నిటిని కూడా తొలగించువాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19లో ఉన్న మాట ప్రకారంగా 6 బాధలు కలిగిన నీకు ఏమాత్రము కూడా భయపడనవసరం లేదు. దేవునికి స్తోత్రం. బాధపడనవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ బాధను, బంధకములను తొలగించు దేవుడు. ఈచ్ అండ్ ఎవ్రీ హిండ్రన్స్ విల్ టేక్ అవే, ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ he will take away, each and every obstacles he will remove in your life when you fall onto our God Almighty as a shepherd. దేవునికి స్తోత్రం. మన దేవుని మనము కలిగి ఉన్నామంటే పరిపూర్ణముగా విశ్వాసములో కదల్చబడకుండా మనం ఆయన వైపే చూస్తూ ఉన్నట్లయితే ప్రభువారు మన పక్షంగా ఉండి యుద్ధము చేసి శత్రువైన అపవాదిని జయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us? ఎస్, మన దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? విరోధి అయిన అపవాదిని ఎదిరించడానికి ప్రభువారు గొప్ప శక్తిని ఇస్తారు. He will strengthen our life all the time. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3వ మాటగా భారము
భారము కలిగి ఉంటుంది గొర్రె ఆల్ ద టైం. మనం ఈజిప్ట్ దేశంలో చూసినట్లయితే ఎంతో చాలా హెవీ వూలన్తో అవి ఉంటాయి. 6 నెలలకు ఒకసారి ఆ వూలనంతా కూడా కట్ చేయాలి. కట్ చేయకపోతే ఆ భారంతో కళ్ళు కూడా మూసుకుపోయి కళ్ళు కూడా సరిగ్గా చూడలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఆ గొర్రెల మీద ఉన్న భారాన్ని తొలగించాలి. తొలగించకపోతే అవి సరిగ్గా నడవలేవు, సరిగ్గా హెవీగా ఉంటాయి. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో మన మీద ఉండేది, మన తల మీద ఉండేది భారము. అది పాప భారం కావచ్చు, అప్పు భారం కావచ్చు, శాపము కావచ్చు, బలహీనత అనే భారము కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ అవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించినట్లయితే లేఖన భాగములలో 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్, హీ విల్ సస్టైన్ యూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్. మనము మన భారము యెహోవా మీద మోపాలి. మనం అనుకుంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఎల్లప్పుడూ కూడా దేవుడు నా పట్ల కార్యం చేస్తారు అంటారు. కానీ దేవుని మీద పరిపూర్ణంగా ఏము ఆ భారాన్ని మనమే మోస్తున్నాము అనడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఆ బాధ గురించి, ఆ భారము గురించి ఎప్పుడు కూడా దిగులు పడుతూ చింతపడుతూ అవుతుందో లేదో, దేవుడు కార్యం చేస్తా టెన్షన్, ఎంతో కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ చాలా పెయిన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాము. అంటే దేవుని మీద నిజంగా భారం వేస్తే వై షుడ్ వి feel that thing, whether it will happen or not in my life, whether it fulfill or not, why should we think about it, why should we feel it is a burden? God will take away each and every heavy burden from you and he will సస్టైన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షంగా కార్యం చేయాలి అంటే వీ హ్యావ్ టు కమ్ అన్ టు ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఆల్ ద బర్డెన్ అపాన్ ద లార్డ్ సో దట్ హీ విల్ సస్టైన్ అవర్ లైఫ్ ఆల్ ద టైమ్. వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. అందుకే నా బలము నా శక్తి కాదు కానీ మీ ఆత్మ ద్వారానే నా పట్ల ఈ కార్యాన్ని జరిగించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరిగా మనం ప్రభువాన్ని కలిగి ఉన్న మనము పరిపూర్ణంగా మనము కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ఎందుకంటే మనము స్వయంగా పోరాడలేము, స్వయంగా జయాన్ని పొందలేము. యేసయ్య కాపరి మనకుంటే, మనతో ఉంటే, మనలో ఉంటే మనకు దూరం నుండి వచ్చే ఆ యొక్క భయము నుండి ప్రభువారు మనలను తప్పించి కాపాడతారు. మన పక్కలో ఉండి వచ్చే బాధను తొలగించి మనకు నెమ్మదిని, శాంతిని, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించి నిమ్మలమైన వాతావరణంలో ప్రభువారు మనల్ని ఉంచుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాఢాంధకారపు చీకటిలో సంచరించిన నేను భయపడను. గాఢాంధకారపు చీకటి వంటి సమస్యలు వలయములో చిక్కుకున్నా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వీ నో నీడ్ టు ఫీల్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భారం అనేది మన మీద ఉండేది, మన మీద ఉంచబడిన సమస్త భారములన్నిటినీ తొలగించడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా విశ్వాస యోధులమై పరిపూర్ణతలో, పరిశుద్ధతలో యేసయ్య ప్రేమను ఎరిగిన వారము అని చెప్పుకొనుచున్న మన మందిరము కూడా యెహోవాను కాపరిగా మనము కలిగి ఉన్నాము అంటే 3 కూడా ప్రభు వారి చెంత అప్పగించాలి, చేతులకు అప్పగించాలి. ప్రభు వారికి అప్పగించాలి అంటే ప్రభు వారిని వెంబడించే వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలోకి దేవుని కార్యాలు మనం చూస్తూ ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను. మన జీవము కలిగిన జీవాధిపతి అయిన యేసయ్య ఈ మాటలు మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయనుగాక. మనము దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము భయము నుండి, బాధ నుండి, భారము నుండి విడిపింపబడి సంతోష సమాధానాలతో, సుఖ సౌఖ్యములతో, ఆత్మలో అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఏకీభవించండి. ఎవరు ఏ రోగముతో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ శాపంలో, ఏ క్రోధంలో, ఏ నిష్ఠూరంలో, ఏ నిరుత్సాహంలో, నిస్సహాయతలో ఉన్నారో ఆ బలహీనత దగ్గర చేతులు
పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రములు. అద్భుత దేవ, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరంగా చేయువాడా మీ స్తోత్రములు తండ్రి. దేవా, సమస్త భయములన్నిటి నుండి విడుదలిచ్చే దేవుడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఐఎమ్ with you. Yes, Lord Jesus. Thank you, Lord, for your word. Yes, Lord Father. Help us, Lord, to be strengthened all the time, O Lord Father. గొప్ప దేవా స్తోత్రములు దేవా, బలపరచండి మీ వాక్తో, ధైర్యపరచండి దేవా స్తోత్రం. విశ్వాసతలో అయా తండ్రి పరిపూర్ణులుగా చేయండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. అయా భయం అనేది దూరం నుండి వస్తుంది. దూరం నుండి వచ్చే అపవాది ప్రభా, శత్రువు అయిన తండ్రి, అయా తండ్రి క్రూర మృగముల ఆ అపవాది తంత్రములు యేసు నామములో తండ్రి ఛేదిస్తున్నాం ప్రభా, బంధిస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఈవిల్ థింగ్స్ రెబ్యూక్ లార్డ్ ఫాదర్. బాధ ప్రభు ఆయా పక్కలో నుండి వచ్చేది, మా సొంత వారిలో నుండి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రొవోక్ అవుతున్నా ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ రెబ్యూక్ ఇట్ లార్డ్ ఫాదర్. డిస్ట్రాయ్ ఆల్ డీమన్ స్పిరిట్స్ ఓ లార్డ్ ఫాదర్ జీసస్. గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పీస్, జాయ్, హ్యాపీనెస్ ఇన్ దేర్ లైఫ్స్ ఓ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ జీసస్. భారము మా తల మీద ఉండేది, మా పైన ఉంచబడిన సమస్త అప్పు భారములు, అయా నిరుద్యోగ సమస్యలు ప్రభు, అశాంతి అసమాధానం అనే భారము ప్రభా, కుటుంబంలో ఐక్యత లేదు, సమాధానం లేదు ప్రభా, శాంతి లేని లోకములో ఒకరిపై ఒకరికి అసూయలు, ద్వేషములు, మత్సరములు వెంటాడుచున్న ఈ లోకములో ఉన్న సమస్త భారములన్నిటినీ యేసు నామములో దూరపరచబడును గాక. దేవా, ఎవరు ఏ వేదనలో, బాధలో, శోధనలో తండ్రి ఉన్నారో వారందరినీ కూడా సంతోష సమాధానాలతో నింపడి పరిపూర్ణంగా మీ మీద ఆనుకొని మీలో అంటుకట్టబడి మిమ్మల్ని వెంబడిస్తూ ప్రభు మీ ప్రేమకు కృపకు అయా వేడుకున్న వారుగా సిద్ధపరచండి. కార్యములు నూతనపరచమని సహాయముకై వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొలకరివాన కార్యక్రమములు క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ఈ దినము జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ బర్త్డే బ్లెస్సింగ్స్ టు యూ ఆల్. అదేవిధంగా వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలకు విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.